విజయవాడలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరుగుతుంది. లైవ్ ద్వారా రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికపైకి ప్రియతమ శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు తోడ్కొని వస్తున్నారు. మనందరి హర్షధ్వానాలతో అతిథులను వేదికపైకి ఆహ్వానిద్దాం. ప్రియతమ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజారపు అచ్చెన్నాయుడు గారు రైతు మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. నేటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, సంపద, సంతోషం, అంకెల్లో కొలిచే అభివృద్ధి, సగటుల్లో కొలిచే సాధించిన ప్రగతి తూకానికి భిన్నంగా ఆరోగ్యం, సంతోషం, సంపదతో బేరీజు వేస్తూ స్వర్ణాంధ్ర 2047కి రూపకల్పన చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం మనందరి హర్షధ్వానాలతో వారి సందేశానికి ఆహ్వానం పలుకుదాం. గట్టిగా రైతులందరూ చప్పట్లు. రైతు సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైన పెద్దలు, అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తే మామిడి తోటలో సాయంత్రం పూట చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇది చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి ఫంక్షన్కు వచ్చిన మిమ్మల్ని అందరినీ, రైతు సోదరి సోదరులందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడుండేవాళ్లే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3వ విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం.